వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సెషెల్స్ లో నవశక్తి వినాయక ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ. సింగపూర్ కౌన్సిల్ జనరల్ తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వక భేటీ. కోవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయి. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సెషెల్స్ లోని నవశక్తి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ ప్రార్థనలు చేసి దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆకాంక్షించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ సెషెల్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చెన్నైలోని సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ టే చియాంగ్ తో తన నివాసం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడులకు అనుకూల విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాలు, పెట్టుబడుల వేగవంతమైన అమలు వంటి అంశాలను మంత్రి లోకేష్ వివరించారు. గూగుల్, ఆర్సెలర్మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని ఆయన తెలిపారు. అలాగే పరిపాలనా సంస్కరణలు, పారదర్శక పాలన, విద్యారంగంలో చేపట్టిన తాజా కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సింగపూర్ అధ్యయన పర్యటనలు కూడా ఆయన ప్రస్తావించారు. ఇటీవల తన రష్యా పర్యటన అనుభవాలను కూడా పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధిపై సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ టే చియాంగ్ ప్రశంసలు వ్యక్తం చేస్తూ రాష్ట్రంతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కోవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం సైబర్ క్రైమ్ పై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు టూల్స్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ లో ఈ రోజు సైబర్ క్రైమ్స్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొనగా సిపి శంకరప్రతాప్ బాక్షి పోలీస్ అధికారులు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసి చెక్కులను హోంమంత్రి అందజేశారు. చాలా మంది ఆన్లైన్ లో వర్క్ చేసే వాళ్ళు గానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా మాక్సిమం ఈ సైబర్ నేరాలకి నిజంగా చెప్పండి విక్టిమ్స్ అయిపోయారు. సో ఇటువంటి సందర్భంలో చాలా రోజుల వరకు ఏంటంటే సైబర్ నేరం జరిగింది,
మన అకౌంట్ లోంచి డబ్బులు పోయినాయి అంటే అవి తిరిగి వస్తాయనే ఆశలు కూడా వదిలేసుకొని దాన్ని ఇంకా వాళ్ళు చాలా బాధతో ఉండే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైబర్ నేరాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో టూల్స్ ని మనం రెడీ చేసుకోవడం, టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక సైబర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ని కూడా ఈ రోజు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డాం. వీటితో పాటు ఈ రోజు చూస్తే సైబర్ నేరాలకి సంబంధించి నేను చాలా సందర్భాల్లోని అసెంబ్లీలో కూడా మాట్లాడాను. సైబర్ నేరాలలో బాధితులు ఎవరు ఎక్కువగా ఉంటున్నారంటే బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కొంతమంది అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి డిజిటల్ అరెస్ట్ చేస్తామని, కొంతమంది ఆన్లైన్ లోకి మేము జడ్జెస్ వస్తున్నామని చెప్పి, లేకపోతే మీకు ఇంత డబ్బులు కట్టకపోతే ఇప్పుడు ఇమీడియట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ రకంగా భయపెట్టేసరికి వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా భయానికి గురయ్యి ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చేసి తర్వాత వాళ్ళు మోసపోయామని చెప్పి మా దగ్గరికి వస్తున్నారు. ఎవరైనా ఇలా డబ్బులు మోసపోయి వచ్చిన వాళ్ళకి 1930 నెంబర్ కి కనుక ఇమీడియట్ గా కాల్ చేస్తే ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బ్యాంకర్స్ తో మాట్లాడి అది ఫ్రీజ్ చేస్తున్నారు. అది మాకు ఏదంటారు కదా గోల్డెన్ టైం ఉంటుంది. ఆ గోల్డెన్ టైం పీరియడ్ లో డెఫినెట్ గా మీరు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది డిఫరెంట్ అకౌంట్స్ కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అకౌంట్స్ కి వెళ్ళిపోతుంటది. అటువంటి అకౌంట్స్ కి వెళ్లకుండా ఫ్రీజ్ చేసుకుని మళ్ళీ తిరిగి మీకు న్యాయం చేసే పరిస్థితులు కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు వైజాగ్ కమిషనరేట్ మా సిపి గారి ఆధ్వర్యంలో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఈ రోజు ఎప్పుడో పోయిన వాటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుని కోర్టుల నుంచి కూడా పర్మిషన్స్ తెప్పించుకొని ఈరోజు దగ్గర 6 కోట్ల 6.0 crores దగ్గర 310 మందికి ఈ రోజు ఇక్కడ వాళ్ళకి సైబర్ నేరాలు బారిన పడిన బాధితులందరికీ కూడా వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 33,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నప్పటికీ గత ఏడాదిన్నరలో కేవలం 808 ఓట్లే తొలగించబడ్డాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తెలిపారు. అదే సమయంలో బోధ నియోజకవర్గంలో 7,000 ఓట్లు తొలగించడంపై ఆమె ప్రశ్నించారు. ఈ తేడాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి పక్షాన వ్యవహరిస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ స్పందించి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు. 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 votes were deleted in Kodangal, whereas in my constituency Bodhan 7,000 votes were deleted without any reason. సరే షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమంది కావాలంటే అవి ఇస్తాం, మొత్తం సిమిలర్ ఫొటోస్. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు, 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫోటోస్ ఉన్నాయి. జనసేన పార్టీ నిర్మాణ నేతల సమాచారం సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. ఈ మేరకు నరసరావుపేట, రాజంపేట, అరకు పార్లమెంట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పరిశీలకుడు శ్రీ బాలినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 28 మంది సభ్యుల బృందం రవిపాడు రోడ్డులోని HS6 ఇన్ హోటల్లో పార్టీ నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధిలో పరిశీలకుడు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
మరోవైపు అరకు పార్లమెంట్ పరిధిలో పరిశీలకుడు శ్రీ నాగబాబు నేతృత్వంలో గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ లో జనసేన పార్టీ నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పార్టీ కమిటీల్లో బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ మునుగోడు ప్రాంతంలో ఓ మహిళ ఆర్థిక సహాయం కోసం వెళ్లిన ఘటనపై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ప్రభుత్వ పక్షాన ఆమెకు 50,000 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి దాత అని ఆయన ఉన్నప్పుడు ఏమి చేయగలమని ప్రశ్నించారని పేర్కొన్నారు. తాను ఒంటరిగా క్వార్టర్స్ లో ఉంటున్నానని తన వద్ద డబ్బు లేదని ఆమె చెప్పిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రజల కష్టాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని అవసరమైన వారికి తక్షణ సహాయం అందిస్తామని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలి అన్ని చూసుకుంటాడు. రాజగోపాల్ దగ్గరికి పోయి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది. చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చేది ఖర్చులు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు అంటే ఏంది పని చేసుకునే దానికి ఏంది పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఒట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ అనుకున్నాను. అందరూ చూసి నా బిల్డింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక్కొక్క 50,000 ఏజీఆర్ కరాటే అకాడమీ ప్రారంభించిన సినీ హీరో సుమన్ చిన్న వయసులోనే పిల్లల్లోని క్రీడా నైపుణ్యం గుర్తించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని భారత ఓడాకై కరాటే డూ అసోసియేషన్ చైర్మన్ మరియు సినీ హీరో సుమన్ తల్వార్ రాష్ట్ర బీజేపీ మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు కుర్మన్పాలెంలో ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఏజీఆర్ స్పోర్ట్స్ సభ్యులు అన్బు, సరస్వతి, రాజేశ్వరి, గోవర్ధన్ సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోకి సినీ హీరో సుమన్ తల్వార్, బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కన్నంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పోర్ట్స్ అకాడమీ అనేది క్రీడాకారులకు వృత్తిపరమైన శిక్షణ, అత్యాధునిక వసతులు మరియు శారీరక దృఢత్వాన్ని అందించే ఒక ప్రత్యేకమైన శిక్షణ కేంద్రమని, అట్టడుగు స్థాయి నుండి ప్రతిభను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో అకాడమీ తోడ్పాటును అందిస్తుందన్నారు. అనుభవజ్ఞ కోచ్ల ద్వారా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కరాటే ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొండా జగన్, లేళ్ల కోటేశ్వరరావు, సతీష్ కుమార్, రాము, వెంకటాద్రి, డీజేఆర్కే రాజు, ఎండి మొబిన్, రాణి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నంలో ఏజీఆర్ స్పోర్ట్స్ క్లబ్, దిస్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ వాడకాయ్ కరాటే అసోసియేషన్, టోటల్గా మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఎవ్రీథింగ్, యూనిఫామ్, గ్లౌస్, ప్యాడ్స్, అంటే యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ వాజ్ హియర్. అండ్ యూనిక్గా ఏంటంటే ఒక థియేటర్, స్మాల్ థియేటర్ టు సీ సర్టన్ వీడియో క్లిప్స్ ఆర్ మూవీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అట్లా చాలా బ్రహ్మాండంగా అన్బు మాస్టర్ ఇది ఆయన ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం కూడా నేను చూడడం, ఎందుకంటే కరాటే క్లాస్ విత్ ఎక్విప్మెంట్ చూశాను, బట్ స్పోర్ట్స్ క్లబ్ విడిగా చూశాను. బట్ ఆల్ ఇన్ ఆల్ చేయడం అనేది ఒక నోవెల్ ఐడియా. దీనికి చాలా హార్డ్ వర్క్ చేసి అన్బు చేశారు. సో ఈ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని ఆయన మిషన్ ఏదైతే ఉందో టోటల్గా మార్షల్ ఆర్ట్కి డెడికేటెడ్ అయిపోయి ఆయన జాబ్ నుంచి ఆయన వచ్చి ఈజ్ గోయింగ్ ఇన్ టు మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ అండ్ అందరికీ ట్రైనింగ్ చేయాలని. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి. ఎంటైర్ ఫ్యామిలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, టోటల్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు. సో ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. సో పూర్తిగా ఫ్యామిలీకి ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అన్బు. అన్బుకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఏరువాక పౌర్ణమి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు.
రైతులకు పంటకు గిట్టుబాటు ధరలు ఉండాలని కోరారు. రైతుల పంటకు సంబంధించి ఎరువుల కోసం ఈ సంవత్సరం కొత్త యాప్ తీసుకుని వచ్చారని, ఎరువులు ఎప్పుడు ఎంత ఇవ్వాలో యాప్ లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బొందలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు. మరి ఏరువాక పున్నమి అంటే పెద్ద పండగ హిందువులకి. ముఖ్యంగా మనకంతా అన్నం పెట్టే రైతాంగానికి ఈరోజు పండగ వాతావరణంలో భారతదేశంలో రైతులు మరి వ్యవసాయం అంటే వెన్నెముక లాంటిది. ఈ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలబడాలనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా మరి మొన్ననే మా సంస్థ తరఫున మరి కందులు కానీ, మరి అట్లాగే శనిగలు కానీ, అట్లాగే జొన్నల్ని కానీ తగిన రేటుతో మరి ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. దాదాపు కొన్ని కోట్ల రూపాయలని, దాదాపు కొన్ని వేల మంది రైతుల్ని మరి దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ ఆర్థికంగా మరి వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిగేలాగా కల్పించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మరి కొత్త సంవత్సరంలో ఈ రోజు నుంచే వ్యవసాయం స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి కొత్త పంటలకు కూడా తగిన గిట్టుబాటు ధరలు, మరి అట్లాగే ఫర్టిలైజర్ మెయిన్ గా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి కొత్త యాప్ని తీసుకొని వచ్చి ప్రతి ఎకరాకి మరి ఏ ఏ దశల్లో మరి యూరియా కానీ, డిఏపి కానీ, మిగతా మందులు కానీ ఇవ్వాలో ముంచే వాళ్ళని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని దాన్ని మా సంస్థ ద్వారా అయితేనేమి, మిగతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అయితేనేమి రైతులకు అందించడం జరుగుతూ ఉంది. దీన్ని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా రైతాంగానికి అంతా పిలుపునిస్తూ ఈ సహకార వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ప్రజలు, మహిళలు ఆయన మళ్లీ రావాలని ప్రార్థిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పర్యటనకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు. ఇక నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలే తమ నాయకుడిపై అసంతృప్తి వ్యక్తం చేశారని, సభకు స్వపార్టీ ఎమ్మెల్యేలే హాజరు కాలేదని ఆయన వివరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను టచ్ చేయడం రేవంత్ రెడ్డి తరం కూడా కాదని, ఆయన తాతల తరం కూడా కాదని జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమే, కేటీఆర్ పర్యటన మీద ఏడుస్తున్నావు. ఒకసారి కేటీఆర్ వెనుకబడిని సిఐడిల వీడియో పెట్టుకో, తెలుస్తుంది ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు. దారెంబడి పోతుంటే కార్లో పోయేటోళ్ళు కావచ్చు, బస్సులో పోయేటోళ్ళు కావచ్చు, ఆటోలో పోయేటోళ్ళు కావచ్చు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కావచ్చు, భార్య పిల్లలతో పోయేటోళ్ళు కావచ్చు, ఆగి వచ్చి ఎట్లా విజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఫోటోల కొరకు అడుగుతున్నారు. హైదరాబాద్లో పోతుంటే అపార్ట్మెంట్ల నుంచి వెళ్ళి ప్రజలు ఎట్లా, మహిళలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మళ్ళీ మీరే రావాలని. నీ పర్యటన ఒకసారి చూసుకో, నేను నల్గొండ పర్యటన చూసుకో. నీ కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యంగా తిట్టుకుంటూ పోయినారు నీ గురించి. మళ్ళీ ఎట్లా వస్తారా ఈడికి జిల్లాకు అనుకుంటూ పోయినారు. నీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. నీ మీటింగ్ రావడానికి నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితికి వచ్చిండ్రు. గాలం దొక్కుతామేమో కానీ బీఆర్ఎస్ సైనికుడిని ముట్టుకోవడం నీ తరం కాదు, నీ తాత తరం కాదు, గుర్తుపెట్టుకో. అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఆనాడు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు తిరుపతిరావు అన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వారు తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రభుత్వం పట్టించుకోవాలంటూ నినాదాలు చేశారు. మీడియాతో తిరుపతిరావు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి, 10వ తేదీకి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 35 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4 డిపోలతో తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ
డిపోలను రద్దు చేయాలి. మూసివేసిన డిపోలను తెరిచివేయాలి. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలి. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు కాంట్రాక్టర్ విధానాన్ని రద్దు చేయాలి. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు మన ఐక్య కార్యాచరణ కమిటీ అన్ని ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. దీనికి ప్రధాన కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తామని మహాకూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా వాగ్దానాలు చేశారు. వాళ్ళ తాలూకు మేనిఫెస్టోలో పెట్టారు. మా తాలూకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 10వ తేదీ లోపల కూడా జీతాలు ఇవ్వాలని చెప్తున్నాం. అది మేము అడుగుతుంటే ఇంకో పక్కేంచో మొత్తం డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వాడి చేతిలో పడితే మా బ్రతుకులు ఏమవుతాయి? ఈరోజు పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందంగా మా బ్రతుకులు ఉన్నాయి. ఇప్పటికే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి కూడా కడుపు నిండినటువంటి పరిస్థితి ఉంది. చాలీ జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సమస్యల పరిష్కారం చేయాలి. దీంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి విజయవాడలో అమరావతిలో జరిగినటువంటి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల రూపకల్పన జరిగింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 4 డిపోల్లో కూడా అమలు చేస్తాము. ఖచ్చితంగా బేషరతుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేయాలి. మా తాలూకా హక్కులన్నీ పరిరక్షించాలి. ఏదైతే కార్మిక చట్టాలు కార్మిక హక్కులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిరక్షించే వరకు ఉధృతమైన సమరశీల పోరాటాలు చేస్తాం. దానికి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు టి తిరుపతిరావు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానల సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన చేపట్టారు. ఎద్దులకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి మూపురాళ్లకు నమస్కరించి వృషభ పూజ చేస్తారు. నాగలికి అలా ప్రవాహ పూజలు నిర్వహిస్తారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కృషి విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్ శ్రీమతి డాక్టర్ సుధారాణి, చెల్లపల్లి ఏవో మురళీకృష్ణ, మహిళా సంఘ జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి, జిల్లా రైతు సంఘం కార్యదర్శి గుత్తుకొండ రామారావు, అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు వేముడి రత్నగిరిరావు, ఆదర్శ రైతు చండ్ర రామకృష్ణ, ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకుడు వాకా రామచంద్రరావు, ఎన్ఆర్ఐ మండవ శేషగిరిరావు, కొడాలి సొసైటీ అధ్యక్షులు గుత్తుకొండ ప్రసాద్. ఈ కార్యక్రమంకు నక్క శ్రీనివాసరావు, మల్లుపెద్ది బోస్, పాలడుగు రత్నబాబు, హనుమానల సాయి రత్నబాబు, కంటంనేని రామకృష్ణ, పరేసి మామలయ్య, పాలడుగు పిచ్చేశ్వరరావు, దాసరి విఠల్ తదితరులు హాజరయ్యారు. పక్కదారి పడుతుందని ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసిన అది ఒక ప్రక్రియ. అంతేగాని దీన్ని నిబంధనలతో రైతుకి యూరియా దొరకని పరిస్థితిలో తీసుకెళ్లాలనే ఉద్దేశం ప్రభుత్వం ఎటువంటి లేదు. పక్కాక అందరికీ యూరియా అందుతుంది, అది 100%. కాబట్టి అందరూ రైతులు హ్యాపీగా ఉండాలి. దీన్ని తీసుకెళ్లి బ్లాక్ చేసి మళ్ళీ యూరియా కావాలంటున్నారు అనే ఉద్దేశంతో దీన్ని ఒక సిస్టమ్ కోసం పెట్టారు, కానీ వేరేది కాదు. కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అది ఆలోచించాలి. అట్లా కాకుండా వాళ్ళ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఆ సిస్టానికి కుదించాలి. ఒక కార్డు ఇవ్వండి, ఈ పొలానికి ఇంత మీకు 10 ఎకరాలు అంటే 10 రోజులు 20 కట్టలు యూరియా వస్తుంది, ఫస్ట్ కోట ఒక కట్ట, ఆ కార్డు ప్రకారం ఇచ్చేసి రాసేసుకుంటే సరిపోతుంది. దాన్ని మీరు కంప్యూటర్లో ఎక్కించుకోండి. అంతేగాని రైతులు ఇబ్బంది పెట్టే విధానం అది మాత్రం మంచిది కాదని చెప్పి వారికి తెలియపరిచి మాతో కూడా సహకరించి దీంట్లో పాల్గొనవలసింది. కానీ ఒకసారి వాడిని రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. రైతుల పండుగ ఏరువాక పూర్ణిమ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతుల పండుగ అయినటువంటి ఏరువాక పూర్ణిమకి ఇచ్చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటికే చల్లపల్లి మండలంలో ఉన్నటువంటి దాదాపుగా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.